హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సుధా వాహిని వ్లాగ్స్. నేను మీ సుధా. అందరికీ ముందుగా హ్యాపీ న్యూ ఇయర్. ఈరోజు వాగ్దేవి వాళ్ళ స్కూల్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. పిల్లల కోసం ఈరోజు నేను హెల్దీ అండ్ ఫ్లఫీ డ్రై ఫ్రూట్స్తో కేక్ని ప్రిపేర్ చేస్తున్నాను. మైదాతో కాకుండా సూజీ, అదేనండి బొంబాయి రవ్వతో ప్రిపేర్ చేస్తున్నాను. మరి ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా? ఫస్ట్ మిక్సీ జార్లోకి 1.5 కప్ బొంబాయి రవ్వను తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి 3/4 కప్ అంటే 3/4 కప్పు ఫ్రెష్ కర్డ్ని తీసుకోవాలి. అందులోకి 3/4 కప్పు షుగర్ని వేసి షుగర్ మొత్తం కరిగిందాక విస్కర్తో కలుపుతూ ఉండాలి. షుగర్ కరిగిన తర్వాత అందులోకే 3/4 కప్పు ఫ్లేవర్లెస్ ఆయిల్ వేయాలి. ఇక్కడ నేను సన్ఫ్లవర్ ఆయిల్ వేస్తున్నాను. ఈ ఆయిల్ మొత్తం కలిసిపోయి క్రీమీ స్ట్రక్చర్ ఫామ్ అయిందాక విస్క్ చేసుకోవాలి. క్రీమీ స్ట్రక్చర్ ఫామ్ అయిన తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న సూజీని వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు నాననివ్వాలి. 10 నిమిషాల తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా రవ్వ నాని థిక్ పేస్ట్ ఫామ్ అవుతుంది. పైన జల్లెడను పెట్టుకొని అందులోకి 1/4 కప్పు కోకో పౌడరు, 1/4 కప్పు మైదా, 1 స్పూన్ బేకింగ్ పౌడరు, 1/2 స్పూన్ బేకింగ్ సోడా ఇవన్నీ వేసి జల్లెడ పట్టుకోవాలి. వీటన్నిటినీ కలుపుకుంటూ మధ్య మధ్యలో 3/4 కప్పు వరకు పాలు పోసుకుంటూ వీడియోలో చూపిస్తున్న విధంగా థిక్ పేస్ట్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇందులోనే 1/2 స్పూన్ వెనీలా ఎసెన్స్, మనకు అందుబాటులో ఉన్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. ఇక్కడ నేను ట్రూటీ ఫ్రూటీ, బాదం, కాజు, కిస్మిస్ వేస్తున్నాను. వీటన్నిటిని వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు కేక్ టిన్కి ఆయిల్ రాసుకొని ఆయిల్ పైన బటర్ పేపర్ని వేసి బటర్ పేపర్ పైన కూడా ఆయిల్ని అప్లై చేసుకొని ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న కేక్ డౌని మొత్తాన్ని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పైన ఒక టూత్ పిక్తో ఎయిర్ బబుల్స్ అన్నీ వెళ్ళిపోతాయి. తర్వాత మౌల్డ్ని 2 టైమ్స్ ట్యాప్ చేసి పైన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకొని ప్రీహీట్ చేసుకున్న గిన్నెలోకి ఈ కేక్ టిన్ని పెట్టి 30 to 35 మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్లో బేక్ చేసుకోవాలి. 35 మినిట్స్ తర్వాత కేక్ని బయటకు తీసి ఒక క్లాత్ కప్పి ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకోవాలి. 1/2 అవర్ తర్వాత కేక్ కూల్ అవుతుంది. కూల్ అయిన తర్వాత డీమోల్డ్ చేసుకొని పైన బటర్ పేపర్ని తీసేసి కేక్ పైన టూత్ పిక్తో చిన్న చిన్న హోల్స్ పెట్టుకొని పైన షుగర్ సిరప్తో కోట్ చేసుకోవాలి. అంతే, హెల్దీ అండ్ డెలీషియస్ న్యూ ఇయర్ స్పెషల్ కేక్ రెడీ. ఈ కేక్ని మీ అందరూ కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఫస్ట్ టైం నా వీడియోని చూస్తున్నారా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.